1990 నుంచి ఆముదంతో నడిచే ఇంజన్ తయారు చేయడానికి ప్రయోగాలు చేసి 2002లో ప్రయోగాత్మకంగా అప్పటి భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రపంచంలో ఉన్నటువంటి 2000 మంది శాస్త్రవేత్తల ముందు మొట్టమొదటిసారిగా మల్టీఫ్యూయల్ క్రయోజెనిక్ ఐస్ ఇంజన్. మల్టీఫ్యూయల్ అంటే ఒక ఇంజన్లో ఒక ఇంధనం వేస్తే నడుస్తుంది, అన్ని ఇంధనాలు వేస్తే నడవవు. కానీ నేను భారతదేశం వ్యవసాయక దేశం, ఏ పంట పండించినా మన గిట్టుబాటు ధర దొరకడంలో 90 రోజులలో డ్రై ల్యాండ్లో మనం ఆముదం పంట పండించుకొని ఆ నూనె ద్వారా వచ్చినటువంటి నూనెను నేను అభివృద్ధి పరిచిన ఐసీ ఇంజన్లో వేస్తే 100 cc కలిగినటువంటి ఐసీ ఇంజన్ 360 కిలోమీటర్ల పైన పోతుంది. మీరు అనొచ్చు, అయ్యా ఇప్పుడు వచ్చే పెట్రోల్ బండి డీజిల్ బండి రాదురా నాయన, నువ్వు ఎట్లా వస్తుంది అంటే, ఏదైనా ఒక ఇంజన్ హీట్ ఎక్కినప్పుడు దాని యొక్క మైలేజ్ పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చేతిలో డీజిల్ వేసుకోండి, చేతితో ఇట్లా అనండి, లూబ్రికేషన్ ఉండదు. అదే ఆముదం అనేది చాలా లూబ్రికేషన్ కలిగినటువంటి ఇంధనం. కానీ అంత హై డెన్సిటీ ఫ్యూయల్ బర్నింగ్ చేసే టెక్నాలజీ ప్రపంచం లేదు. ప్రపంచంలో పెట్రోలు 7.2 CH ఉంటుంది, అంటే దాని డెన్సిటీ సాంద్రత. డీజిల్ వచ్చేసి 8.54 ఉంటుంది. అటువంటి ఇంధనాలే మండించేటువంటి టెక్నాలజీ ప్రపంచంలో ఉంది. ఇవాళ నేను అభివృద్ధి పరిచినటువంటి ఐసీ ఇంజన్ వచ్చేసి ఆముదం నూనె, పల్లి నూనె, పామ్ ఆయిల్, కాలిపోయిన ఇంజనాలు పారేసే దాని బదులు మనం యూజ్ చేసుకోవచ్చు. దానిలో మిక్సింగ్ చేసి గ్రీస్ కూడా వేసినా కానీ స్టార్ట్ అయ్యే టెక్నాలజీ అభివృద్ధి పరిచాను అనమాట మొట్టమొదటిసారిగా. అంటే ఒక ఆముదంతో పనిచేసే చూడండి ఇంజిన్లు కానివ్వండి, ప్రయాణించే వాహనాలు తయారు చేయాలని తలంపు ఎందుకు వచ్చింది సార్ ప్రధానంగా? అంటే ఏదో ఒక కారణం ఉంటుంది కదా మీరు చేసేటటువంటి ప్రయోగానికి, ఆ కారణం ఏంటండి? నేను 1983 నుంచి 84 వరకు నేను తెనాలి గ్రామంలో నేను పని నేర్చుకున్నాను. ఇక్కడ పని నేర్చుకున్న సందర్భంలో మా గురువు గారి దగ్గర నేను పని నేర్చుకుంటూ గురువు గారు పెట్రోల్లో ఈ ఇంజన్లో పెట్రోల్ వేస్తే నడుస్తుంది, ఆ ఇంజన్లో డీజిల్ వేస్తే నడుస్తుంది, వేరే ఆ ఇంధనాలు ఎందుకు వేస్తే నడవు అనేది ఆయన నాకు ఒక ఆలోచన రేపించేటువంటి ఒక జవాబు చెప్పారు. నేను అనుకున్నాను ఆ రోజుల్లోనే, నాకున్న వయసులో నేను చదువుకున్న 9వ తరగతి. అప్పుడు ఏం చేశాను, పరిశోధన చేయాలన్నప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి. అప్పుడు ఏం చేశాను, నేను చదువుకోవాలంటే ఆ స్తోమత లేకుండే. పొద్దున 3 గంటల రాత్రి లేసేసేసి ఆ బస్టాండ్ పోయి పేపర్లు తీసుకొని న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు చదివేవాడిని. చదివిన తర్వాత మా గురువు గారు చెప్పినటువంటి మాటకి ఒక ఐసీ ఇంజన్లో అన్ని ఇంధనాలు వేస్తే ఎందుకు నడవు అనే ఆలోచన వచ్చి, ఆ ఆలోచన కోసం ఫండమెంటల్ బేసికల్ నేను ఏం చేశానంటే ఆ బుక్స్లలో మొత్తం చదివి ఒక బుక్ నోట్గా తయారు చేశాను అనమాట. దానిలో నేను థర్మల్ ఇంజనీరింగ్, మెటలాజికల్, కెమికల్ గురించి మొత్తం స్టడీ చేసిన తర్వాత దాన్ని ప్రాక్టికల్ రూపంలో చేయడానికి 1990లో నేను స్టార్ట్ చేస్తే 2002లో ప్రయోగాత్మకంగా భూమి మీద మైనస్ నుండి -50 వెదర్లో కూడా స్టార్ట్ అయ్యి ఇంజన్ డెవలప్మెంట్ చేశాను. మైనస్ ఎందుకు అంటున్నానంటే, మైనస్లో పోయినప్పుడు మీకు పెట్రోల్ మాత్రం -50లో ఫ్రీజర్ అవుతుంది, డీజిల్ మైనస్లో పోయినప్పుడు ఫ్రీజర్ అవుతుంది. అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు యాంటీ ఫ్రీజర్ వేసి కలిపి నడిపిస్తారు. ఇప్పుడు ఆ యాంటీ ఫ్రీజర్ అవసరం లేదు, డైరెక్ట్ మీ ట్యాంక్లో ఆముదం వేసుకోవచ్చు, మీరు డైరెక్ట్గా నడిపించవచ్చు అన్నమాట. అంటే వీటికి సంబంధించి ప్రత్యేక ట్యాంకులు కానీ ప్రత్యేక ఇంజిన్లు ఏమైనా అవసరమా, లేకపోతే ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ఆ ఇంజిన్లతో ఆ ట్యాంకులతో కూడా ఆముదం వేసి నడిపించే అవకాశాలు ఉంటాయి? లేదు సార్, ఇప్పుడు ఉన్నవి ఎగ్జిస్టింగ్ ఇంజిన్స్ మొత్తం పెట్రోల్, డీజిల్తో, గ్యాస్తో నడిచే ఉన్నాయి. వాటిలో ఈ హై డెన్సిటీ ఫ్యూయల్ బర్నింగ్ అనేది అవ్వదు. ఎందుకంటే పెట్రోల్ ఇంజిన్లో పెట్రోల్ వేస్తే నడుస్తుంది, డీజిల్ ఇంజిన్లో డీజిల్ వస్తుంది. ఈ ఆయిల్ దానిలో వేస్తే నడుస్తుంది, ఆయిల్ దీనిలో వేస్తుంది. ఇప్పుడు నేను అభివృద్ధి పరిచిన ఇంజిన్లో, ఐసీ ఇంజిన్లో అంటే ప్రతి ఒక్క ఇంధనాన్ని వేయచ్చు మీరు. ఆ ఇంధనం పూర్తిగా బర్న్ అవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో మన భారతదేశంలో BS6 నడుస్తుంది, యూరోపియన్ కంట్రీలో Euro 8 నడుస్తుంది. అంతకన్నా ఇక నేను చెప్పడం గొప్ప విషయం కాదు. ఇవాళ BS6 కన్నా BS20 టెక్నాలజీ, అంటే ఇప్పుడు ఉన్న ఇంజన్స్ మొత్తం ఇన్కంప్లీట్ బర్నింగ్ టెక్నాలజీ ఉంది. యాక్చువల్గా 1 లీటర్ డీజిల్ మనం ఇంజన్లో యూజ్ చేస్తే మనం ఉపయోగపడేది 30% ఉపయోగపడుతుంది, 70% వృధా అవుతుంది. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్గా కొన్ని ప్రాబ్లం ఉన్నాయి. అవన్నీ నేను ఐడెంటిఫికేషన్ చేసేసి పూర్తిగా ఎక్కువ మైలేజ్ ఇచ్చేచ్చు. అంటే ఇప్పుడు నేను అభివృద్ధి పరిచిన ఐసీ ఇంజన్ అంటే 50 నుంచి 60% మీకు మైలేజ్ వస్తుంది. ఇది మిగతా ఇంజన్లు అంత లేవు సార్ అవి.